ఫ్రెండ్స్, ఆసియా కప్ 2025 టోర్నీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్ అయితే విజయం సాధించింది. ఇక ఈ గ్రూప్ ఏలో భాగంగా బుధవారం యుఏఈతో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచింది. నిజం చెప్పాలి అంటే అసలు భారత్ మాకు కరచలనం ఇవ్వలేదని, ఇది రిఫరీ తప్పని ఐసీసీకి సంబంధించిన రూల్స్ మాట్లాడుతూ నానా రకాల హంగామా చేసి మేం మ్యాచ్ ఆడము అంటూ ఐసీసీకే బెదిరింపు చర్యలు చేపట్టింది పాకిస్తాన్. కానీ ఐసీసీ పక్కకెళ్ళాడుకో అన్నట్టుగా ఒక మాట చెప్పడంతో ఇక పాకిస్తాన్ కూడా చేసేది లేక 100 కోట్ల నష్టాన్ని భరించలేక సచ్చినట్టు ఓయూఏతో ఆడింది. అయితే మ్యాచ్ అయితే మాత్రం దేవుడి దయ వల్ల గెలిచిందని చెప్పుకోవాలి. అంటే దేవుడి దయ అంటే వాళ్ళకి దేవుడి దయ అనమాట. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి రెండో జట్టుగా పాకిస్తాన్ సూపర్ 4కు అర్హత సాధించింది. దాంతో సూపర్ 4లో భారత్తో మరోసారి పాకిస్తాన్ తలపడుతుంది. ఆదివారం దుబాయ్ వేదికగా మరొకసారి హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 146 పరుగులు చేసింది. పెద్ద గొప్ప స్కోర్ ఏం చేయకపోయినప్పటికీ కూడా మళ్ళీ షహీన్ ఆఫ్రిదియే 29 పరుగులు చేసి బాగా ఆడాడు. ముందుగా ఫక్కర్ జమాన్ 50 పరుగులు చేశాడు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, ఇప్పుడు పాకిస్తాన్ కి మరో పెద్ద విషయం ఏంటంటే, సరే గెలిచింది యుఏఈ మీద, భారత్ తో ఆదివారం నాడు మ్యాచ్ ఆడుతుంది, అది ఓకే. కానీ ఇప్పుడు భారత జట్టు ఏం చేయబోతోంది అంటే, షేక్ హ్యాండ్ ఇవ్వటం కాదు, అసలు ఏ రకమైన ఫ్రెండ్లీ అండ్ స్పోర్టివ్ రిలేషన్స్ ని కానీ సిగ్నేచర్స్ ని కానీ చూపించమని చెప్పేసింది అనమాట. గేమ్ ఇస్ గేమ్, అంతే. గేమ్ అయిపోగానే గెలిచారా ఓడారా పక్కన పడేయాలి. అయితే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా రాలేదు కదా, దానిపైన కూడా భారత్ నిలదీసింది. ఇప్పుడు మరి వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు కనీసం మరి వాళ్ళు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అయినా చేయాలి కదా, మరి అదెందుకు చేయలేదు అని చెప్పేసి చాలా మంది భారతదేశానికి సంబంధించిన దిగ్గజాలు వాళ్ళు ప్రశ్నించారు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఐసీసీ మళ్ళీ పాకిస్తాన్ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ యుఏఈ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఐసీసీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఉద్దేశపూర్వకంగానే ఈ ఆలస్యానికి కారణమైంది. భారత్ తో మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదానికి రెఫరీ ఆండీ ప్రైక్రాఫ్ట్ ప్రధాన కారణమని పాకిస్తాన్ ఆరోపించినప్పటికీ ఐసీసీ ఈ రూల్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది రూల్స్ కి విరుద్ధమని ఐసీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ పెద్ద ప్రయోజనం లేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే, అతను రూల్స్ ప్రకారమే నడుచుకున్నాడని స్పష్టం కూడా చేసింది ఐసీసీ. అతన్ని తొలగించడం కూడా కుదరదని ఐసీసీ చెప్పింది. అసలు యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఆ రెఫరీనే తొలగించాలి ఆసియా కప్ నుంచి అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? వీళ్ళకేదో షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి అందరినీ తొలగించుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, యుఏఈ పాక్ మ్యాచ్ కు ఆండ్రీ క్రాఫ్ట్ ని మ్యాచ్ రిఫరీగా ఎంపిక చేసిన ఆసియా కప్. దాంతో ఆగ్రహానికి గురైన పాకిస్తాన్ హోటల్ కి వెళ్ళవద్దు అంటూ తమ ఆటగాళ్లను ఆదేశించింది. టోర్నీ నుంచి తప్పుకుంటామని చెప్పడమే కాకుండా అక్కడ బెదిరింపులకు దిగి కాసేపటికి మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. దాంతో నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా గంట సేపు లేట్ గా ప్రారంభమైంది. మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రైక్రాఫ్ట్ తమ టీమ్ మేనేజర్ తో పాటు కెప్టెన్ కి కూడా క్షమాపణలు చెప్పారని పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అది తప్పు అన్నట్టుగానే ఇప్పుడు ఐసీసీ చెప్తోంది. ఏదేమైనా మ్యాచ్ కు ఆలస్యంగా వచ్చిన పాకిస్తాన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏంటి పిల్ల చేష్టలు అంటూ అందరూ కూడా చెప్తున్నారు. మ్యాచ్ ఆలస్యానికి కారణమైన పాకిస్తాన్ జట్టుపై చర్యలు తీసుకోవాలి అని చెప్తుంది అనమాట. అసలు యాక్చువల్లీ ఐసీసీ రూల్స్ ఏంటి అంటే, ఒక జట్టు ఆలస్యంగా మ్యాచ్ కి వస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐసీసీ నియమావళిలో నిర్దిష్ట జరిమానాల గురించి చెప్పకపోయినా ఒక రకమైన సంఘటనలను క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక జట్టు నిర్ణీత సమయానికంటే ముందే మైదానంలోకి రాకపోతే గ్రౌండ్ లోకి వచ్చిన ప్రత్యర్థి జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ ను ఆలస్యంగా చేస్తే జరిమానా విధించడంతో పాటు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత కోస్తారు. అయితే ఈ విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయం. అయితే టోర్నీ నుంచి తప్పుకుంటే లెవెల్ 3, లెవెల్ 4 నేరంగా భావించి కఠినమైన జరిమానాలు కూడా విధిస్తారు. ఇక వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ వాటాతో పాటు టోర్నీ నుంచి వచ్చే ఆదాయంలో కూడా కోత విధిస్తారు. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పాకిస్తాన్ పైన ఖచ్చితంగా
దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ మ్యాచ్ ని వాళ్ళు రద్దు చేసేసి విన్నర్స్ గా యుఏఈని ప్రకటించేసేయాలి. కానీ యుఏఈని ప్రకటించలేదు, వాళ్ళు గేమ్ ఆడారు, పాకిస్తాన్ వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు. పీసీబీ ఏం చెప్పిందంటే రిఫరీ మాకు సారీ చెప్పాడని చెప్తుంది. సరే సారీ చెప్పాడు అంటే అక్కడ మ్యాటర్ ఏంటి? భారత జట్టు చేత సెకండ్ ఇప్పించలేదు కాబట్టి మేము సారీ చెప్పారు వాళ్ళు అని అంటుంది. కానీ ఇంకా భారత్ తో మ్యాచ్ ఇంకా ఉంది కదా, సండే నాడు మ్యాచ్ ఉంది. భారత్ ఏమంటుంది? మేము సెకండ్ ఇవ్వము, మాకు అటువంటి స్పోర్ట్స్మెన్షిప్ మాకు అక్కర్లేదు, పాకిస్తాన్ తో అసలు అక్కర్లేదు అంటూ చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మరి రిఫరీ సండే మ్యాచ్ కి ఆయన గనక లేదు మీరు ఇవ్వాల్సిందే, బరిలోకి ఇరు జట్లు దిగాయి అంటే మీరు ఇటువంటి శత్రుత్వాలు బయట పెట్టుకోవాలి, మ్యాచ్ మైదానంలో ఇలాంటివి పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇప్పిస్తే భారత్ పరిస్థితి ఏంటి? భారత్ తలొగ్గుతుందా? లేదంటే రిఫరీ కనుక శిక్ష విధిస్తే ఆ జరిమానాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇక్కడ భారత జట్టు జరిమానాన్ని యాక్సెప్ట్ చేసే అంత తప్పైతే చేయలేదు. ఎందుకంటే అసలు ఈ దాయాది దేశంతో మ్యాచ్ ఆడటమే చాలా తప్పు. అలాంటిది ఇక్కడ తప్పు చేసినట్టుగా మనం జరిమానాన్ని యాక్సెప్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పీసీబీ ఏమంటుంది? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రెఫరీ మాకు సారీ చెప్పాలంటుంది, రిఫరీ సారీ చెప్పాడని కూడా అంటుంది. మరి వాళ్ళు కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కి మరి తను ఎవ్వరు రాలేదు, ఓకే, ఒకవేళ కెప్టెన్ రాలేదు, ఎవరో ఒకరు వచ్చి చెప్పాలి కదా, అది తప్పే. రెండో పాయింట్, నిన్న యుఏఈతో జరిగిన మ్యాచ్ లో కావాలని లేట్ గా స్టార్ట్ చేసింది, మరి అది తప్పే. మరి దానికి ఏదో ఒక రకంగా శిక్ష అనుభవించాలి. ఇవన్నీ వదిలేసి భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న విషయం పైనే ఫోకస్ చేసి రిఫరీ చేత సారీ చెప్పించుకోవడం చాలా తప్పు. ఈ విషయం మీద ఐసీసీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం తప్పే. ఒకవేళ ఇది తప్పు అని కనుక రిఫరీ యాక్సెప్ట్ చేసి సారీ చెప్పాడు అంటే మరి సండే మ్యాచ్ కి ఖచ్చితంగా భారత్ చేత బలవంతంగా ఏమైనా షేక్ హ్యాండ్ ఇప్పిస్తారా? ఒకవేళ షేక్ హ్యాండ్ ఇవ్వము అంటే భారత్ చేత ఏమైనా జరిమానా విధిస్తారా అనేది చూడాలి. అయితే దీనిపైన భారత్ ముందుగానే ఐసీసీకి ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమైనా పెట్టుకుంటేనే బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఇవ్వరు, మన భారత జట్టు సెకండ్ ఇవ్వకూడదు. అయితే అలాంటప్పుడు సెకండ్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు రిఫరీ బలవంతంగా ఇప్పిస్తే ఏంటి? సో రిఫరీ బలవంతంగా ఇప్పించకూడదు కాబట్టి ఐసీసీకి ముందుగానే మన భారత జట్టు ఆటగాళ్ళు విత్ కెప్టెన్ అండ్ హెడ్ కోచ్ ఇంకా స్టాఫ్ మెంబర్స్ బీసీసీఐతో పాటుగా వాళ్ళందరికీ సంబంధించిన లెటర్ హెడ్ పెట్టుకొని మేము షేక్ హ్యాండ్ ఇవ్వము, షేక్ హ్యాండే కాదు, ఎటువంటి క్రీడా స్ఫూర్తి ఆ పాకిస్తాన్ విషయంలో మేము అనుకరించము, ఇది రూల్స్ కి విరుద్ధమైనా సరే మేము ఉంటాము, లేకపోతే మ్యాచ్ ఆడమని చెప్పాలి. లేదంటే వేరే ఇంకేదైనా ఆప్షన్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా భారత్ ని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు కదా. సో మరి చూడాలి పాకిస్తాన్ భారత్ మధ్య సండే నాట్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఉంటుందా ఉండదా? ఒకవేళ లేకపోతే మళ్ళీ వీళ్ళు రిఫరీ మీదే పడతారా? మరి వాళ్ళు చేసిన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ మిస్సింగ్, మ్యాచ్ లేట్ గా స్టార్ట్ చేయడం, వీటి మీద ఐసీసీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిందే అనమాట. మరి ఈ వీడియో నచ్చి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.